శత ప్రయోగాల ఇస్రోపై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తన కీర్తి కిరీటంలో మరో ఘనతను చేర్చుకుంది. ఈ నెల 29వ తేదీన బుధవారం నాడు ఇస్రో చేపట్టిన 100వ ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి 2వ జనరేషన్ నావిగేషన్ శాటిలైట్ను GSLV F-15 రాకెట్ ద్వారా NVS-2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. 140 కోట్ల భారతీయుల నమ్మకాన్ని నిజం చేస్తూ ఇస్రో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. బుధవారం తెల్లవారుజామున 6:23 ప్రారంభమైన GSLV F-15 రాకెట్ 19 నిమిషాల్లోనే ఒక్కో దశను దాటుకుంటూ నిర్దేశించిన కక్షలోకి లక్ష్యాన్ని చేరుకుంది. 19 నిమిషాల తర్వాత NVS-02 ఉపగ్రహాన్ని జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ GTOలో ప్రవేశపెట్టింది. 2250 కేజీల NVS-02 స్వదేశీ నావిగేషన్ వ్యవస్థలో రెండో జనరేషన్ ఉపగ్రహం. 10 ఏళ్ల పాటు పనిచేసేలా ఈ ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించింది. భారత్తో పాటు చుట్టుపక్కల 1500 కిలోమీటర్లు ఉపగ్రహం పరిధిలోకి వస్తుంది. ఉపరితల, వాయు, సముద్ర నావిగేషన్, వ్యవసాయం, శాటిలైట్ల గమన మార్గం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, IoT వంటి వాటికి NVS-02 సేవలు ఉపయోగపడతాయని ఇస్రో పేర్కొంది. GSLV F-15 ప్రయోగం విజయవంతం అనంతరం ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రసంగించారు. ప్రయోగం విజయవంతం కావడానికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ ప్రయోగంతో ఇస్రో 100 రాకెట్ ప్రయోగాలను పూర్తి చేసుకున్న ఘనతను సొంతం చేసుకుందని తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో 200 ప్రయోగాలకు చేరుకుంటామని తెలిపారు. శాస్త్రవేత్తల కృషికి ప్రతిఫలం దక్కిందని, ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. నావిగేషన్ వ్యవస్థకు సంబంధించి సెకండ్ జనరేషన్లో ఇది 2వ విజయంగా తెలిపారు. ఇప్పటివరకు ఇస్రో 6 తరాల రాకెట్లను అభివృద్ధి చేసిందని, 1979లో APJ అబ్దుల్ కలాం ప్రాజెక్టుకు డైరెక్టర్గా సతీష్ ధవన్ మార్గదర్శకత్వంలో మొదటి రాకెట్ రూపుదిద్దుకుందని గుర్తు చేసుకున్నారు. 1976లో SLV-3తో మొదలైన ఇస్రో ప్రయాణం 46 ఏళ్లకు 100 రాకెట్ ప్రయోగాల మైలురాయిని అందుకుందని చెప్పారు. ఈ కాలంలో 433 విదేశీ ఉపగ్రహాలు సహా 548 శాటిలైట్లను కక్షలోకి ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. వీటిలో స్వదేశీ ఉపగ్రహాలు 115 ఉండగా, వాణిజ్యపరంగా 433 విదేశీ ఉపగ్రహాలు నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టామన్నారు. రాబోయే రోజుల్లో షార్ నుండి చంద్రయాన్-4, గగన్యాన్, LVM-3 రాకెట్ ప్రయోగాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఇస్రో శుక్రగ్రహంపై పరిశోధనలు చేపట్టనున్నట్లు తెలిపారు. గగన్యాన్కు సంబంధించి ముందు 3 మానవరహిత ప్రయోగాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 200 ప్రయోగాల లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ముందుకు వెళతామన్నారు. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇస్రో చేపట్టిన 100వ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన మైలురాయిని అందుకున్నారని శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం దేశ శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల శ్రమ, చిత్తశుద్ధికి ఫలితమని, ప్రైవేటు రంగ సహకారంతో భారత అంతరిక్ష రంగం సరికొత్త శిఖరాల వైపు వేగంగా పయనిస్తుందని పేర్కొన్నారు. అలాగే అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇస్రో విజయంపై అభినందనలు తెలిపారు. ఇస్రో 100వ ప్రయోగం మైలురాయిని చేరుకున్న ఈ చారిత్రాత్మక సమయంలో అంతరిక్ష శాఖతో తాను అనుబంధం కలిగి ఉండడం ఒక గొప్ప వరంగా భావిస్తున్నానని తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు GSLV F-15, NVS-02 మిషన్ను విజయవంతంగా ప్రయోగించడం ద్వారా మరోసారి భారతదేశాన్ని గర్వించేలా చేశారని కొనియాడారు. GSLV F-15 ప్రయోగంతో 100వ మిషన్ మైలురాయిని అందుకున్న ఇస్రోకు రాష్ట్ర గవర్నర్ S. అబ్దుల్ నజీర్ అభినందనలు తెలిపారు. ఇస్రో 100వ మిషన్ను విజయవంతంగా ప్రయోగించడం భారత అంతరిక్ష చరిత్రలో కీలక మైలురాయని పేర్కొన్నారు. ఆ సంస్థ ఇలాంటి మరెన్నో విజయాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీహరికోట నుంచి 100వ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. సైకిల్, ఎడ్లబండిపై రాకెట్ విడిభాగాలను తరలించిన కాలం నుంచి అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను డాకింగ్ చేసే స్థాయికి ఇస్రో ఎదిగింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ రోవర్ను దింపి చరిత్ర సృష్టించిన ఇస్రో సూర్యుడి రహస్యాలను ఛేదించేందుకు ఆదిత్య L1 మిషన్ను కూడా చేపట్టింది. త్వరలోనే చంద్రుడిపైకి భారత వ్యోమగామిని పంపడం వంటి గొప్ప ప్రయత్నాలు చేస్తూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కేంద్ర ప్రభుత్వ స్వయం సమృద్ధ భారతానికి సాక్ష్యంగా నిలుస్తోంది. శత ప్రయోగాల ఇస్రోపై వార్తా వ్యాఖ్యను ఇప్పటివరకు విన్నారు.